రాధ ఎలాంటి ప్రకటన చేస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. చూస్తూనే ఉండండి. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి రంగా చనిపోయిన 3 దశాబ్దాల తర్వాత ఆయన స్వగ్రామమైన కాటూరులో కృతివానం కట్టించేందుకు ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం రాధారంగ మిత్రమండలి సభ్యులు పెద్ద సంఖ్యలో రాధా నివాసానికి చేరుకుంటున్నారు. ఈసారి 30 ఏళ్ల తర్వాత ఈ చారిత్రాత్మకంగా ముఖ్యంగా ఈ ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మొత్తం అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలో ఉన్న రాధారంగ అభిమానులు మిత్రమండలి సభ్యులు కూడా ఒక చోట చేరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు మొత్తం ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. అయితే ఈ మారిన రాజకీయ కారణాల నేపథ్యంలో ఎందువల్ల ఈరోజు ఇంత ఘనంగా నిర్వహిస్తారని అంశాలపై పనిచేసే చాలా మంది ఉన్నారు. చెప్పండి, రంగా గారు చనిపోయి 30 ఏళ్ళు అయింది. ఇప్పటికీ కూడా రాధారంగ మిత్రమండలి సభ్యులు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? కాటూరులో ఈ తరహా కార్యక్రమాలు జరుగుతున్న కారణం ఏంటి? విజయవాడ నగరంలో కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి హత్య గాయించిన కానించి ఈ రోజు మట్టికి కూడా ఒక్క అంగుళం స్థలం కూడా ఆయన విగ్రహానికి ఇచ్చిన సందర్భమే లేదు. అప్లికేషన్ పెట్టుకున్న తిరస్కరించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ విజయవాడ నగరంలో ఎంతో పేద ప్రజలకు అండగా ఉండి పేద ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తికి అంగుళం స్థలమే ఉన్నప్పుడు కొడుగ్గా ఆయన బాధ్యతగా కాటూరులో ఒక స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసి వృద్ధాశ్రమం పెట్టి సేవ చేయాలనే భావంతో తండ్రి ఆశయాల్ని నెరవేరుతున్న ఒక ఆశయంతో ముందుకెళ్తున్నారే తప్పితే దీంట్లో ఏ ఉద్దేశం లేదు. పేద ప్రజలకు అండగా ఉండడం కోసం అహర్నెస్లో కృషి చేసి తెలుగుదేశం గోండాల చేతుల్లో హత్య కాబట్టిన వంగవీటి మోహన్ రంగా గారికి ఘనంగా నివాళులర్పించడం కోసం వాడలా కూడా ఈయన్ని స్మరించుకుంటూ పేద ప్రజలకు అండగా ఉండాలనే ఒక మంచి సంకల్పంతోనే ఆయన కుమారుడు ముందుకు వచ్చాడు తప్పితే ఇందులో ఏ ఉద్దేశం లేదు. సురేష్ గారు చెప్పండి, అంటే ప్రతి ఏడాది కూడా వర్ధంతి నిర్వహిస్తూ ఉంటారు. అది ఈ ఏడాది ఇంత ఘనంగా చేయడానికి అదేవిధంగా ఇంత మొత్తం రాధారంగ మిత్రమండలి సభ్యులు ఒకసారి చేస్తానికి కారణం ఏంటి? ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారికి 30 వర్ధంతి. ఈరోజు 30 సందర్భంగా వంగవీటి రాధా గారు ఆచారైన వంగవీటి మోహన్ రంగా స్వగ్రామైన కాటూరు, కృష్ణా జిల్లా కాటూరులో ఆయన పేరు మీద ఒక స్తూపం అలాగే వృద్ధాశ్రమం కట్టాలని వంగవీటి మోహన్ రంగా రాధా గారు ఈరోజు నిర్ణయించుకున్నారు. దానికి శంకుస్థాపనగా పేదవాడిని గుండె చప్పుడు వంగవీటి మోహన్ రంగా ఆయన విజయవాడ నగరంలో ఏ సమస్య వచ్చినా ఆ రోజు రాఘబ్ దత్తు సమస్య కానీ పోలీసు బిల్లు వ్యతిరేక కానీ ఇలాగ మహిళా శిరోబంధాలు దాంట్లో అయితే కానీ పోరాడిన వ్యక్తులు ఈ రోజు కూడా ఆయన ఒక దైవంగా భావించే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక దేవుళ్లాగా కొలుస్తారు. ఆయన చేసిన పేదలకు ఆ రోజు ముఖ్యంగా విజయవాడ నగరంలో లోకట్టు ప్రాంతాలు కృష్ణలంక ప్రాంతం కానీ అలాగే అజిత్ సింగ్ నగర్ ప్రాంతం లోకట్టు ప్రాంతంలో ఆ రోజు వరదలు కానీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఆయన ఒక బాధ్యతగా కూర్చుని అక్కడ వంటలు అలాగే బియ్యం అని పేద ప్రజలకు సమర్పించేవాళ్ళు అలాగే ఇచ్చేవాళ్ళు. ఆయన్ని ఒక విజయవాడ నగరంలో ఒక దైవంగా భావించే వ్యక్తులు ఈ రోజు కూడా మనం చూస్తూ ఉంటాం. వంగవీటి మోహన్ రంగా 30 సంవత్సరాలు అయినా 26, 27, 18 సంవత్సరాల నుంచి యువకులు ఆయన ఎప్పుడు చూడని యువకులు కూడా ఆయన ఫోటోని బళ్ళ మీద పెట్టుకుంటారు. ఆయన్ని ఒక దైవంగా భావించే ఈ రోజు కూడా ఆయన 30 సంవత్సరాలు ఉన్న కూడా విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఆయన్ని ఒక ఆంధ్రప్రదేశ్లో జనం ఆయన దైవంగా భావిస్తున్నారు. అందుకే ఈ రోజు ఆయన ఒక వర్ధంతి సందర్భంగా మేము జోహార్లు అర్పించుకుంటున్నాం. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా చనిపోయి 30 ఏళ్ళైనప్పటికీ కూడా ఆయనకంటూ ప్రజల్లో ప్రత్యేకమైన అభిమానం ఉందని అందువల్ల 30 ఏళ్ళ తర్వాత ఆయన కుమారుడుగా వారసుడుగా వంగవీటి రాధా స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా ఈ కాటూరు ఈ మొత్తం 3 ఎకరాల స్థలంలో ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్తారు. అయితే ఈ తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఘనంగా ఏర్పాటు చేయడం కనుక రాజకీయ వ్యూహం కూడా ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కొంతకాలంగా వైసీపీలో కొనసాగుతున్న వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటు కేటాయించకుండా జగన్ మల్లా విష్ణువుకి ఇవ్వడంపై కూడా వంగవీటి రాధారంగ అభిమానులు తీవ్రస్థాయిలో జగన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఆయన వైసీపీలో ఉంటారా లేదా బయటకు వస్తారనే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. ఇప్పటికే
వైసీపీ ముఖ్య నాయకులు కూడా రాధాతో పలుమార్లు సంప్రదింపులు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో వంగవీటి మోహన్ రంగా వర్ధంతి రావడం 30వ వర్ధంతి కావడంతో ఘనంగా నిర్వహించడంతో పాటు వంగవీటి రాధా రంగా మిత్రమండలి సభ్యులను కూడా ఏకం చేసి భవిష్యత్తు రాజకీయ ప్రణాళిక రాజకీయ వ్యూహంపై కూడా చర్చించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా కాటూరులో ఈ శంకుస్థాపన కార్యక్రమం అయిన వెంటనే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఆ సభలో వంగవీటి రాధా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా కూడా ఇటీవల కాలంలో వంగవీటి రాధా సొంతంగా ఎక్కడ వైసీపీ బ్యానర్ లేకుండా కార్యక్రమాలు నిర్వహించడంపై మొత్తం కూడా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వరప్రసాద్ ఏబీ